హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వరలక్ష్మి వ్రతం కోసం బ్యాక్ డ్రాప్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఇది నేను లాస్ట్ ఇయర్ వినాయక చవితికి చేసుకున్నాను. ఈ ఫోమ్ షీట్ వచ్చి నేను చాలా కాస్ట్ పెట్టి కొనుక్కున్నాను అనమాట. సో దీన్ని వేస్ట్ చేయడం ఇష్టం లేక దీన్ని దాచాను నేను అలానే. సో ఇప్పుడైతే దీన్నే మళ్ళీ వెనక సైడ్ యూజ్ చేసుకుందాం అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నాను. సో దీనికి ఎంత సర్కిల్ అయితే వస్తుందో అంతా కూడా ఇక్కడ నేను ఇలా డ్రా చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే దీన్ని నేను కట్ చేసుకుంటాను. సో దీని మీద అయితే ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న ఈ లోటస్లు అలానే ఈ హ్యాంగింగ్స్ అవి ఉన్నాయి. సో వీటిని అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఫస్ట్ అయితే వీటిల్ని బాల్ పిన్ యూజ్ చేసి మనం పెట్టేసుకుందాము. సో ఈ రకంగా ఇంక మనకి ఇది కదలకుండా ఉంటుంది. అప్పుడు అసలైతే దీనికి చుట్టేద్దాం అనుకున్నాను, కానీ అలా చుడుతుంటే ఏంటంటే ఎక్కువ పడుతున్నాయి. మిగిలినవి వేరే వాటికి కూడా డెకరేషన్కి వాడుకోవచ్చు కదా అని చెప్పి నేనైతే ఇలా అరేంజ్ చేస్తున్నాను అనమాట. వీటిని అయితే నేను ఇలా అరేంజ్ చేస్తున్నాను ఇక్కడ. దీనికైతే ఇక్కడ నేను డబుల్ టేప్ యూజ్ చేస్తాను. డబుల్ టేప్ యూజ్ చేసి స్టిక్ చేసేసుకోవాలి. సో ఇక్కడతో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇలా అరేంజ్ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ అయితే ఇంకొక లేయర్ కూడా ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను అనమాట. నాకు ఎందుకో పైన ఇంకొకటి పెడితే బాగుంటుంది అనిపించింది. సో నేను మళ్ళీ అయితే ఇంకొక లేయర్ అరేంజ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో చూస్తున్నారు కదండి, విండోకి అయితే నేను ఇలా మ్యాట్స్ని అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఈ పూజా మ్యాట్స్ అనమాట. ఇవి పూజా టైంలో మేము యూస్ చేస్తూ ఉంటాం ఈ మ్యాట్స్ని. సో ఈ మ్యాట్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, ఒక 3 ఉన్నాయి. ఆ 3 కూడా ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను విండోకి. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాము. సో ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇప్పుడు ఇక్కడ నేను హ్యాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ అక్కడ హ్యాంగ్ చేయడానికి నాకైతే ఏం సపోర్ట్ లేదు. సో అందుకని నేనైతే ఈ క్లిప్కి, మన క్లోత్స్ క్లిప్స్ ఉంటాయి కదా, సో దానికైతే ఇది నేను టై చేసేసి ఫస్ట్, సో ఇలాగ ఈ క్లోత్ క్లిప్కి దీన్ని టై చేసేసి ఈ క్లిప్ని అక్కడ నేను పెట్టేస్తాను. సో చూస్తున్నారు కదండి, పురుకోస్తాడైతే కనిపించకుండా నేను ఇలా అయితే అరేంజ్ చేసేసాను అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు పైన మొత్తం కూడా ఆల్రెడీ మొత్తం వైట్తోనే వెళ్తుంది కాబట్టి నా దగ్గర వైట్ బంతిపూ దండలు ఉన్నాయి. సో దాన్ని అయితే ఇప్పుడు నేను పైన అరేంజ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట. సో దీని తర్వాత నా దగ్గర అయితే ఇలాంటి లోటస్లు ఉన్నాయన్నమాట, MDFవి. ఇవి కూడా నేను ఇంతకుముందు ఎప్పుడో కొన్నవి. సో వాటిని అయితే ఇప్పుడు ఇక్కడ నేను యూజ్ చేసుకుంటున్నాను. అండ్ అలానే ఈ జంపిన్స్ని అయితే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను వీటిని హ్యాంగ్ చేయడానికి. నాదేంటంటే నెక్స్ట్ టైం ఏదైనా సరే మళ్ళీ మనం యూజ్ చేసుకునేలా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం చేస్తున్న ఐటమ్స్ ఏవి కూడా పాడైపోకుండా ఉండాలన్నమాట. సో ఆ పర్పస్తోనే నేను ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను, వేస్టేజ్ చేయకుండా ఉండాలని చెప్పి. సో వీటిని అయితే ఇప్పుడు ఇక్కడ అరేంజ్ కదా, డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రకంగా అయితే అరేంజ్ చేశాను లోటస్లు అన్నీ కూడా. నేను నా దగ్గర ఉన్నవన్నీ అయితే యూజ్ చేస్తాను మ్యాక్సిమం. సో వైట్ తీసుకున్నాను కాబట్టి బంతిపూలు కూడా వైట్ దండలా తీసుకున్నాను అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి డెకరేషన్ అంతా కూడా. సో ఎలా ఉందనేది మీరు నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఈ స్టాండ్ని అయితే నేను ఇప్పుడు అమ్మవారిని పెట్టడానికి అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. సో ఇంకా నెక్స్ట్ అయితే నా దగ్గర ఉండే అమ్మవారి బొమ్మను అయితే ఇక్కడ నేను ఇప్పుడు అరేంజ్ చేసేస్తున్నాను. మేము యాక్చువల్గా ఏంటంటే దీనికి పూజ చేసుకోమన్నమాట. నాకు చాలా ఇష్టం కొద్దీ దీన్ని పెట్టుకుంటాను.
సో దాని తర్వాత ఈ కింద కూడా ఇట్లాగా స్టూల్ పెట్టుకొని దాని మీద ఇలా పీట పెట్టుకొని ఇక్కడ పూజ చేసుకునేదంతా కూడా ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను అన్నమాట నేను. ఈ స్టాండ్ని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుందని చెప్పి ఒక పేజ్లో వెతుక్కొని ఇది ఆర్డర్ చేసుకున్నాను నేను. అష్టోత్తర స్టాండ్ అంటారు దీన్ని, జర్మన్ సిల్వర్. సో దీన్ని అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను. సో ఇదండి మొత్తం డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతానికి నేనైతే ఈ రకంగా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో నేనైతే ఇలా మ్యాట్స్ని యూస్ చేసి డెకరేట్ చేయాలి అనుకుంటున్నాను. ఫైనల్లీ ఈ వరలక్ష్మి వ్రతానికి అదైతే నాకు ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట, ఆ డ్రీమ్ అయితే. సో నాకైతే చాలా నచ్చింది నేను చేసుకున్న డెకరేషన్. సో మీకు ఎలా అనిపించింది కింద కమెంట్స్లో నాకు చెప్పండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.